హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ లావణ్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఇప్పటికి ఒక 10 రోజుల నుండి ఒక న్యూస్ హల్చల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే రామ్‌నగర్ అని చెప్పగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది బోనాలు. సో బోనాల జాతర అనగానే అఖిల్ పైల్వాన్ గుర్తుకొస్తూ ఉంటారు. అఖిల్ పైల్వాన్ జరిగినటువంటి న్యూస్ అంటే తనకున్నటువంటి ఒక హోటల్‌ని లీజ్‌కి ఇవ్వడం అని జరిగింది. సో ఆ హోటల్‌లో వ్యభిచారం జరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది అమ్మాయిలను పట్టుబడి పెట్టారు. తనతో పాటు అఖిల్‌ని కూడా ఒక 3 రోజులు పోలీసులు కస్టడీలో ఉంచుకొని అసలు ఏం జరిగింది అని చెప్పేసి తీసుకోవడం ద్వారా తర్వాత మళ్ళీ తనని రిమాండ్ చేశారని చెప్పేసి ఇప్పటివరకు న్యూస్ అయితే తెలిసింది. సో ప్రెజెంట్ తను ఉన్నటువంటి రామ్‌నగర్ వాళ్ళ ఇంటి నివాసంలోనే ఉన్నాము. కానీ ప్రస్తుతానికి వాళ్ళ ఇల్లు మాత్రం మొత్తానికి లాక్ చేయబడి ఉంది. వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంతవరకు అయితే ఏం సపోర్ట్ చేయడం లేదు. బట్ అది ఎందుకో తెలియదు. అంటే నార్మల్గా అడిగిన విషయాన్ని బట్టి అయితే కొంతమంది సో మాకు తెలిసినంత వరకు అయితే మంచి వ్యక్తే, కానీ ఆయన పర్సనల్ విషయాలు మాత్రం మాకు ఇప్పటివరకు తెలియదని చెప్తున్నారు. సో ఇంట్లోకి వెళ్ళి చూద్దామన్నా కూడా ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే సో లాక్స్ వేసే ఉన్నాయి టోటల్గా. బ్యాక్ సైడ్ కూడా లాకే ఉన్నట్టుంది. సో ఇక్కడ నుండి అక్కడి వరకు అఖిల్ వాళ్ళ ఇల్లు అనే చెప్తున్నారు ఎవరు అడిగినా కూడా. కానీ బట్ మాకు న్యూస్ ఇవ్వడానికి మాత్రం ఎవరు సపోర్ట్ చేయడం లేదు. సో ప్రస్తుతానికి మనము అఖిల్ పైల్వాన్ తీసేటువంటి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా వెళ్దాము. అది కూడా ఒకసారి మీరు మా సోషల్ పోస్ట్ మీడియా నుండి మీరు ఒకసారి చూడొచ్చు. అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది బంగారు ముత్యాలమ్మ దేవాలయము. సో ప్రస్తుతం అఖిల్ ఎప్పుడైతే బోనాలు స్టార్ట్ చేస్తాడో ఇక్కడ అమ్మవారికి మొదలు పెట్టుకొని సో ఇక్కడ నుండే తను అమ్మవారిని తీసుకొని వచ్చి అక్కడ ఊరేగింపుగాను రామ్‌నగర్ చౌరస్తాలో చేయడం జరుగుతుంది. బంగారు ముత్యాలమ్మ దేవాలయం ఆయన ఎప్పుడైతే బోనాలు స్టార్ట్ చేస్తారో ఇక్కడ అమ్మవారి దగ్గర నుండే ఆ బోనం తీసుకొని మళ్ళీ రామ్‌నగర్ చౌరస్తా వరకు అంగరంగ వైభవంగా వెళ్ళడం జరుగుతుంది. సో సెలబ్రిటీస్ అయినా కావచ్చు, పొలిటికల్ లీడర్స్ అయినా కావచ్చు, ఎంతోమందికి తనకు తెలిసినటువంటి వ్యక్తులు తను ఇన్వైట్ చేయగానే వచ్చేస్తారు. అంటే అంత అడావిడిగా చేసేటువంటి అఖిల్ పైల్వాన్ ఎందుకు చేశాడు ఇన్ని రోజులు అనేది తెలుసుకుందాం. సో పర్టికులర్గా మీరు ఏం చెప్తారు అఖిల్ పైల్వాన్ గురించి? మాకు తెలిసినంత మటుకు మంచి వ్యక్తి. మా కాలనీలో బాగానే ఉంటాడు. మాకు దగ్గరికి రారు, మేము వాళ్ళ దగ్గర వెళ్ళాము. చూసేంతవరకు బాగానే ఉంటాడు. కానీ బయట సంగతి మటుకు మాకు తెలియదు. బయట బాగా ఏం చేస్తాడో, వాళ్ళకి ఏదో ఆస్తులు ఉన్నాయి, ఏమో హోటల్స్ ఉన్నాయి, ఏమో ఉన్నాయి. కానీ మాకు తెలియదు, మేము వెళ్ళలే కూడా. మాకు తెలిసినంత పర్సనల్లో బయట మాకు తెలియదు అంతవరకే. వాళ్ళ తండ్రి తెలుసు, కానీ వాళ్ళ తండ్రి కూడా మంచి వ్యక్తే. ఆయన లీడరు, కాంగ్రెస్ లీడర్ ఉండే. ఆయన కూడా మంచి వ్యక్తే. ఆయన కూడా ఎవరు దగ్గర వెళ్ళలేరు, ఎవరు చేయలేరు. ఎవరు వచ్చినా కూడా బాగానే మాట్లాడుతుండే, బాగానే చేస్తుండే. అసలు అఖిల్ పైల్వాన్ గురించి మీకేం తెలుసు? ఆ న్యూస్ మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మీ ఏరియాలో ఉన్నటువంటి జనాలైనా మాట్లాడుకునే విధానం ఎలా ఉంది? ఆయన ఎంత గొప్పవాడైనా కానీ ఇంతవరకు ఆయనకు మాకు ఎక్కువగా టచెస్ తక్కువ. ఆయన పని ఏదో ఆయన చేసుకొని ఉత్సవాలు బ్రహ్మాండంగా ఈ విద్యానగర్ అంతా శ్రీశైలంలో జరిగిన దానికంటే ఎక్కువగా గ్రాండ్గా ఊరేగింపులు కానీ అన్నీ బాగా జరుగుతాయి. ఆయన అందులో మాత్రం మేము 100% గుడ్ విల్ ఉంది. తర్వాత ఆయన పర్సనల్ విషయాలు అంతకంటే ఎక్కువగా మేము డీప్గా పోము. వస్తాడు, పలకరించినప్పుడు బాగున్నారా సార్ అంటే బాగుంటాము, అంతవరకే. కానీ ఆయన మాకు ఇంతవరకు ఎటువంటి కీడు ప్రసాదించలే. సో టెంపుల్కి ఆపోజిట్లో కూడా వాళ్ళ ఇల్లు ఉంది, బట్ రెంటర్స్ కూడా ఉన్నారు. ఒకసారి చూద్దాము, ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము ఎవరైనా ఉంటే. సో అఖిల్ గురించి ఏమైనా చెప్పడానికి ఏమైనా ఉంటుందా అని చెప్పేసి. మొత్తానికి వాళ్ళ రెంటర్సే ఉన్నారనుకుంటా. సో వాళ్ళు అఖిల్ పైల్వాన్ వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళట అండి. 1 year అవుతుంది, మాకు అంత క్లియర్గా తెలియదు. సో అని చెప్పేసి ఆమె చాలా క్లియర్గా చెప్తుంది. బట్ మనం కూడా ఫోర్స్ చేయడానికి లేదు కాబట్టి. నా పేరు భరత్ అండి. భరత్ గారు, సో మీకు అఖిల్ గారు ఎక్కడి నుండి తెలుసు కొంచెం ఏంటో? అఖిల్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా తెలిసింది, కానీ ఇట్స్ సో బ్యాడ్. ఎందుకంటే మంచి పర్సన్ని ఏదో విధంగా ఇట్లా బ్లేమ్ చేశారు. చూద్దాం, ఇంకా అది న్యాయం ఎట్టుంటే అది కంపల్సరీ గెలుస్తుంది. కానీ యాజ్ అ సోషల్గా వర్కర్గా ఆయన చాలా మంచి వర్క్ చేస్తాడు. ఇక కలిసినప్పుడల్లా హాయ్ వరకు మంచిగా ఉంటాడు. ఏంటంటే మేము పొద్దున పోతే సాయంత్రం వస్తాం కదా, ఆయన ఎప్పుడు కలిసినా కానీ పలకరించినప్పుడు మంచిగా పలుకుతాడు. అట్లాంటి పర్సన్ మీద బ్లేమ్ రావడం కొంచెం ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే బోనాలు అంత మంచిగా చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఆ ఇంపాక్ట్ ఆయన మీద కూడా పడుతుంది. చూడాలి, ఒక మంచి పర్సన్ని బ్లేమ్ చేస్తున్నారు, అది తప్పు కదా. చంద్రప్ప మీకు అఖిల్ పైల్వాన్ ఐడియా ఉందా? తన గురించి మీకు తెలిసిందేంటి? తెలుసు నాకు.
చెప్పండి ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు తన గురించి ఒక న్యూస్ వచ్చింది కదా, అంటే అమ్మాయిలను తీసుకెళ్లి వ్యభిచారం చేయడం జరుగుతుంది. సో తనకి ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లోనే 16 మంది అమ్మాయిలు పట్టుబడ్డారు, అందులో అఖిల్ హస్తం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం మీకు తెలిసినంత వరకు? అది ఏం నిజం ఉండదు. అది హోటల్ అన్నప్పుడు కామన్ ఉంటుంది ఏడనా. ఆయన మంచోడు, బరాబర్. ఆయన మంచి మనిషి అమ్మ ఈడ ఈ ఏరియాలో. అట్లా ఏం ఉండదు. అది హోటల్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు పోతారు వస్తారు, ఆయన పేరు వచ్చేసి ఉండొచ్చు, కానీ ఆయన అదేం తప్పు ఉండదు అట్లా. ఆయన మంచోడు. అంటే మీతో ఎలా ఉండేటాడు? అంటే మీకేమైనా ఐడియా ఉందా ఆయనకు హోటల్ ఉంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఏమైనా తెలుసా? ఉన్నాయమ్మా, ఆయనకు తెలుసు, కానీ ఇన్ని ఉంటాడు. ఆయన మంచి మనిషి ఆయన. మనకైతే చాలా మంచోడు. నీకేమైనా ఐడియా ఉందా? నార్మల్గా తెలుసా మీకు? వాళ్ళ డాడీ గురించి మీకేమైనా తెలుసా? ఎందుకంటే వాళ్ళ డాడీ వల్లనే కదా ఆయన చాలా బిజినెస్. మంచోడు, వాళ్ళ డాడీ కూడా చాలా మంచోడు. సో అఖిల్ పేరైతే మీరు వినే ఉంటారు కదా, ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే రామ్నగర్లో బోనాల పండుగ క్రేజ్ అంటే అఖిల్ తెచ్చింది. అంటే బోనాల పండుగ నార్మల్గా సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఇక్కడ రామ్నగర్ ఏరియాలో మొత్తం బోనాల పండుగ, అమ్మవారు ఊరేగింపు అవన్నీ అఖిల్ చాలా ఫేమస్. అట్లా తన వ్యక్తిగతంగా ఏందో తెలియదు, కానీ దేవుని పరంగా ఈ ర్యాలీ స్టార్లో నెంబర్ 1. ఇక్కడ సిటీలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తారు ఊరేగింపు. అంటే ఇప్పుడు వచ్చిన న్యూస్ గురించి మీరేం చెప్తారు, మీ అభిప్రాయం? అంటే ఆ న్యూస్లో ఎంత నిజం ఉందో ఏమో తెలియదు, కానీ యాజ్ ఏ పర్సన్ అఖిల్ పల్వన్ అయితే మనకు చూసిన మంచోడు అన్న. మేము టాక్ అయితే ఇనిందైతే అట్లాంటి మనిషి అయితే కానే కాదు. నేను ఇనింది ప్రకారం అయితే, ఎందుకంటే మాది కూడా షాప్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అంతే. అట్లాంటివి మనిషి అయితే నాకైతే వినపడలేదు. ఉండొచ్చు, నేను ఆయన కిలో ఉండొచ్చేమో కానీ అటువంటి అయితే కాదు. మీకు ఎన్ని సంవత్సరాల నుండి తెలుసు అఖిల్? నేను ఇక్కడ 5-6 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ తిరుగు కాబట్టి చెప్తున్నాను. చెప్పండి, మీకు అఖిల్ గురించి ఏమైనా తెలుసా, ఐడియా ఉందా? తెలుసు. ఇక ఇక్కడికి వెళ్ళే పెద్ద ర్యాలీ తీస్తాడు, మన బోనాల పండుగకు పలారం పండుగ తీస్తాడు, అందరు సెలబ్రిటీలు వస్తారు. ఇక మేము అందరం ఏంటంటే మేము ఆయన కంటే మాకంటే కొంచెం చిన్నోడు కాబట్టి తమ్ముళ్ళ లెక్కన చూస్తామని ఎక్కువైతే మేము ఏదో నమస్తే అంటే నమస్తే అంతవరకే మేమైనా. కానీ మేము ఇట్లా చేస్తాడని చేసేసి మేము అనుకోలేదు. ఆయన అయితే చేసిందనైతే మాకు నమ్మకం లేదు. అవన్నీ రూమర్స్ అవన్నీ ఆయన మీద సృష్టిస్తారు. ఆయన కొద్దిగా ఎదుగుతున్నాడు కదా రాజకీయంగా, ఇలా మళ్ళీ పైకి రాగాల, వాళ్ళ నాన్న కాంగ్రెస్ ఉండే కదా, ఆ విధంగా ఏమైనా రావాలని ఆయన మీద రూమర్స్ సృష్టిస్తున్నారని మేము అనుకుంటున్నాము. అవును, చెప్పండి, మీకు తెలుసు ఆయన గురించి ఏమైనా ఐడియా ఉందా? తెలుసు అమ్మా. పేరు విన్నారా ఎప్పుడన్నా? మంచి పేరే ఉందా, చెడు పేరు ఉందా? మంచి పేరే ఉండే మరి అప్పుడైతే. బోనాలు ఒక మంచి వాళ్ళని పెట్టి తీస్తుండే. ఎన్ని సంవత్సరాల నుండి తీస్తుండే అప్పటి నుండి తెలుసా? 3-4 ఏళ్ళ నుంచి తీస్తున్నట్టున్నదమ్మా. నేను అప్పటి నుంచి చూసిన. ఇప్పుడు మరి న్యూస్ వస్తుంది కదా, ఆయనకి ఇట్లా అమ్మాయిలను పెట్టుకొని వ్యభిచారం చేస్తున్నాడు, హోటల్ ఉంది. ఏమో మరి అది నిజమెంత అవద్దమో మాకు తెలియదు. అంటే నార్మల్ గా మీరేం మాట్లాడుకుంటారు ఆయన గురించి, ఆ పిల్లగాడు మంచోడు అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా, నిజమేనా? అనుకున్నామమ్మా. ఇప్పుడు ఇట్లా తెలిసినప్పటి నుంచి అయ్యో అట్లా నా అన్నట్టు అయిపోతుంది జనాలకు అందరికి. మీరు ఇక్కడేనా, రామ్నగర్లోనే ఉంటారా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి? మేమమ్మ, మా అమ్మ ఇట్లా ఉంటాను నేను. అఖిల్ పైల్వాన్ ఉన్నారు కదా రామ్నగర్లో. సో ఇప్పుడు ఆయన గురించి ఒక న్యూస్ హల్చల్ అవుతుంది, అమ్మాయిలను వ్యభిచారం కూటంలోకి లాగుతున్నారు, సో ఆయన లాడ్జిలోనే జరుగుతున్నాయని చెప్పేసి చాలా వరకు 10 రోజులకి వెళ్ళి కంటిన్యూ అవుతుంది. ఆయన ఒక 3 రోజులు పోలీసులు కూడా ఆయనను కస్టడీలో ఉంచి అంటే న్యూస్ మొత్తం కవర్ చేసుకోవడం ఏంటి అలాంటి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అంటే మీ రామ్నగర్లో అంత పెద్ద అంగరంగ వైభవంగా జరిగేటువంటి బోనాల జాతర అంటేనే అఖిల్ పైల్వాన్ అని గుర్తుకొస్తుంది. సో ఆ అన్న గురించి ఇప్పుడు అలాంటి టాక్ వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఆయన గురించి? మేడం మంచోడు అనిపిస్తుంది మనకి, అట్లా ఏం లేదు మేడం. మనం పిలవనంటే మనం బోనాలు తీసుకొస్తే మంచిగా అనిపిస్తుంది మనకు, అన్నీ చూడడానికి కూడా కొంచెం అందరికి మంచిగా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఏదైనా మళ్ళీ జాతరలు మొత్తం ఈ జాతరలు చేస్తారు, మంచిగా అనిపిస్తుంది మేడం. అంటే ఇప్పుడు మీరు ఆ న్యూస్ చూసినప్పుడు నుండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీకు మంచి అభిప్రాయం ఉంది కదా, అది మనకి ఇట్లా చేస్తారు ఇట్లా అయింది అంటే అనిపిస్తుంది మేడం మనకి. అంతే మేడం. మీతోనే వ్యక్తిత్వంగా ఎప్పుడైనా మాట్లాడారా? ఏమైనా? ఎప్పుడు మాట్లాడలేదు మేడం. ఎవరైనా చెప్తే విన్నారా? విన్నాం మేడం. మంచోడు అనిపించింది మేడం.